హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం కొరియాలో ఒక ఊపిన క్రైమ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. హీరో ఒక డేంజరస్ అసాసిన్ ఒక స్మగ్లర్ ని చంపడానికి వెళ్లిన టైంలో పొరపాటున ఒక పాప అడ్డం వస్తుంది. తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. నో టియర్స్ ఫర్ ద డెడ్ మూవీ 2014 లో రిలీజ్ అయిన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు స్ట్రీమింగ్ లో లేదు. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు హీరోని చూపిస్తారు. ఇతని పేరు గాన్. హీరో అమెరికాకు చెందిన సీక్రెట్ రాక్ గ్రూప్ లో ఏజెంట్ గా వర్క్ చేస్తుంటాడు. ఆ రోజు కూడా మాఫియా డీల్ ని బస్ట్ చేయడం కోసం హీరో నైట్ క్లబ్ కి వెళ్తాడు. హీరో కూర్చున్న టేబుల్ పక్కనే ఒక పాప ఉంటది. తన పేరు యుమి చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది. సో హీరో ఆమెకు ఒక పేపర్ బొమ్మని తయారు చేసి ఇస్తాడు. కట్ చేస్తే అప్పుడే ఎన్ అనే కొరియా వాడు రష్యన్ గుండాలతో ఎంట్రీ ఇస్తాడు. వాళ్ళందరూ కలిసి క్లబ్ బ్యాక్ డోర్ లో ఉన్న వేర్ హౌస్ కి వెళ్తారు. సో ఇక హీరో కూడా అక్కడికి వెళ్లి వాళ్ళందరినీ ఫినిష్ చేస్తాడు. ఎన్ వద్ద ఉన్న ల్యాప్టాప్ ని హీరో చేజిక్కించుకుంటాడు. అప్పుడే డోర్ బయట నుండి సౌండ్స్ రావడంతో హీరో షూట్ చేస్తాడు. డోర్ ని ఓపెన్ చేసి చూస్తే ఇందాక మనం చూసిన యుమి పాప ఉంటది. హీరో పొరపాటున ఆ పాపని షూట్ చేసి ఉంటాడు. హీరో షాక్ అవుతాడు. యుమి పాప చనిపోతుంది. కట్ చేస్తే ఈ దెబ్బతో హీరో తన ఏజెంట్ జాబ్ ని బంద్ చేసి తాగుడికి బానిసవుతాడు. ఎప్పుడైతే తన చేతిలో పాప చనిపోయిందో అప్పటి నుండి హీరో డిప్రెషన్ లోకి వెళ్ళుంటాడు. ఇంట్లోనే తాగుతూ కక్కి పడుకుంటూ ఉంటాడు. ఎవరి కాల్స్ కి రెస్పాండ్ అవ్వడు. ఒక రోజు హీరో కొలీగ్స్ అయిన చావోజు, అల్వారో, జువాన్ కలిసి హీరో ఇంట్లోకి సీక్రెట్ గా దూరి హీరోని లేపుతారు. అల్వారో హీరోని కొడతాడు కూడా. సో హీరో లెగుస్తాడు. తర్వాత హీరోని ఫ్రెష్ అప్ చేయించి బాస్ వద్దకు తీసుకెళ్తారు. ఏమైంది, ఎందుకు నువ్వు ఇలా తయారైనావు? పొరపాటున పాపని చంపినావు, కానీ వాళ్ళ నాన్న మాఫియా డీలింగ్ కి పాపని తీసుకెళ్లడం తప్పు కదా, దానికి నువ్వు డిప్రెషన్ లోకి వెళ్తావా అని బాసు ఎంత చెప్పినా హీరో మాత్రం వినడు. హీరోకి బాసు ఫైనల్ మిషన్ ని అప్పగిస్తాడు. మన డబ్బు విదేశీ బ్యాంక్ కి లాండరింగ్ అయ్యే డీటెయిల్స్ అన్ని జాన్ లీ అనే వాడు మెయింటైన్ చేస్తున్నాడు. వాడు మన కొరియన్ స్లీపర్ సెల్. అయితే వాడి దగ్గర పనిచేసే ఎన్గాడు ఫైల్ ని కొట్టేశాడు. అందులో మన అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. దాదాపు $100 మిలియన్ డబ్బు అకౌంట్ లో ఉంది. కానీ నువ్వు ఎన్ని చంపి తెచ్చిన ల్యాప్టాప్ లో అకౌంట్ డీటెయిల్స్ ఏవి లేవు. వాడు చనిపోక ముందు ఆ డీటెయిల్స్ అన్ని రష్యన్ గుండాలకు అమ్మేద్దాం అనుకుంటూ అది మనకు తెలిసి నువ్వు వెళ్లి వాడిని చంపావు. కానీ ట్విస్ట్ ఏంటంటే వాడు అప్పటికే ఆల్రెడీ వాడి ముగ్గురు కొలీగ్స్ కి డీటెయిల్స్ అన్ని షేర్ చేసిందంట. ఆ ముగ్గురు పార్క్, సాంగ్ ఇంకా చాయ్. ఆల్రెడీ మనోళ్ళు పార్క్ ఇంకా సాంగ్ ని ఫాలో చేస్తున్నారు. మిగిలిన చాయ్ ని నువ్వే ఫాలో అవ్వాలి. ఆమెని చంపేసి డీటెయిల్స్ తేవాలని బాస్ అంటాడు. ట్విస్ట్ ఏంటంటే చాయ్ అనే లేడీ వాళ్ళ పాపని యుమి. స్టార్టింగ్ లో హీరో చంపేసిన పాప వాళ్ళ తల్లినే బాస్ ఇప్పుడు చంపేయమంటాడు. ఆల్రెడీ నేను తన బిడ్డని చంపే గిల్టీగా ఫీల్ అవుతున్నా, మళ్ళీ నన్ను ఇంకో పాపం చేయమంటారా అని హీరో బాస్ ని క్వశ్చన్ చేస్తాడు. తప్పదు, ఒకవేళ నువ్వు ఈ మిషన్ ని కంప్లీట్ చేయకుంటే నేను టార్చర్ చేసి మరి చంపేస్తా అని బాస్ హీరోతో అంటాడు. హీరో ఇప్పుడు కోపంతో అల్వారో చేతికి ఫోర్క్ ని దింపుతాడు. ఇంతకు ముందు హీరోని మత్తు నుండి లేపే ప్రాసెస్ లో అల్వారో చెంప పగల కొడతాడు. సో దానికి రివెంజ్ గా హీరో ఇప్పుడు అల్వారోని గాయపరుస్తాడు. తర్వాత హీరో ఇక చవోస్ తో మాట్లాడతాడు. అరే, నీకు ఎలాగో ఈ జాబ్ అంటే ఇష్టం లేదు కదా, ఈ యొక్క లాస్ట్ మిషన్ ని పూర్తి చేసి జాబ్ వదిలే అని చవోజు హీరోకి సలహా ఇస్తాడు. ఇక హీరోకి చాయ్ ని చంపడం ఇష్టం లేదు, కానీ తప్పలేక కొరియాకి వెళ్తాడు. కట్ చేస్తే మనకు కొరియా దేశంలోని సియోల్ సిటీని చూపిస్తారు. హీరో టార్గెట్ అయిన చాయ్ ని మనకి ఇప్పుడు చూపిస్తారు. ఈమె ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ అనే కంపెనీలో రిస్క్ మేనేజర్ గా వర్క్ చేస్తుంది. అయితే ఆ కంపెనీకి సీఈఓ మన కొరియా స్లీపర్ సెల్ జాన్ లీయే. లీగాడు చాయ్ క్యాబిన్ లో చుట్టూ సీసీ కెమెరాస్ ని అరేంజ్ చేసి ఉంటాడు. వీడు కూడా చాయ్ మీద రెక్కి నిర్వహిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు లీ తన అసిస్టెంట్ బన్ కి కాల్ చేసి కొరియా నుండి మన సీక్రెట్ ఏజెంట్ అయిన హీరో వస్తుండు, అతన్ని వెళ్లి పికప్ చేసుకో అని పనిస్తాడు. సో బన్ గాడు ఎయిర్పోర్ట్ కి వెళ్లి అమెరికా నుండి వచ్చిన హీరోని పికప్ చేసుకుంటాడు. బన్ ఏమో సరదాగా మాట్లాడితే హీరో అసలు పట్టించుకోడు. హీరో ఎప్పుడు సీరియస్ గానే ఉంటాడు. సో హీరో ఇప్పుడు చాయ్ గురించి పూర్తి డీటెయిల్స్ ని తెలుసుకుంటాడు. ఆమెని ఫాలో చేస్తాడు. దగ్గరుండి అబ్జర్వ్ చేస్తాడు. చాయ్ ఏ టైం కి ఎక్కడికి వెళ్తది, ఎక్కడ తింటది, ఎక్కడ ఉంటది, ఇలా అన్ని విషయాలన్నీ హీరో కనుక్కుంటాడు. ఈ ప్రాసెస్ లో చాయ్ హెల్త్ బాగాలేక మంచాన పడిన తన తల్లిని చూసుకోవడానికి హాస్పిటల్ కి వెళ్తుంది. అక్కడే హాఫ్ డే ఉంటది. తర్వాత చనిపోయిన తన కూతురు యుమి గురించి తలుచుకొని చాయ్ బాధపడుతూ ఉంటది. పాప మెమరీస్ తోనే చాయ్ బాధతో బ్రతుకుతుంది. తన వల్లే పాప చనిపోయిందని మళ్ళీ హీరో గుర్తు తెచ్చుకొని బాధపడతాడు. తర్వాత తన మిషన్ గురించి ఆలోచిస్తాడు. నేను చేస్తుంది కరెక్టా రాంగా అని హీరో డౌట్ పడతాడు. కట్ చేస్తే చాయ్ వాళ్ళ హస్బెండ్ ఎన్ కి మాఫియాతో డీలింగ్స్ ఉన్నాయి. అతను హత్య కాబడ్డాడు. సో పోలీసులు చాయ్ వద్దకు వచ్చి ఇన్వెస్టిగేషన్ ని చేస్తారు. మీ సీఈఓ జాన్ లీ కి ఇంకా అమెరికా ఏజెంట్స్ కి లింక్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతను వాళ్లకు మనీ లాండరింగ్ ని చేస్తాడంట. కాకపోతే ఆ ఫైల్ ని మీ హస్బెండ్ కొట్టేసి రష్యన్ గుండాలకి అమ్మాలి అనుకుందంట. సో వాటి గురించి
గురించి మీ హస్బెండ్ మీకేమైనా చెప్పాడా? ఆ ఫైల్ దొరికితే జాన్ లీని లోపలేయచ్చు చెప్పండి అని పోలీసులు అడుగుతారు. లేదు, మేము విడిపోయి దాదాపు 1 year అవుతుంది, మేము అసలు మాట్లాడుకోవట్లేదు, ఆయన నాతో ఏం చెప్పలేదని చాయ్ అనుసరిస్తుంది. సో ఇక చేసేదేం లేక పోలీసులు వెళ్లిపోతారు. కట్ చేస్తే చాయ్ మళ్ళీ తన తల్లికి డ్రెస్సింగ్ చేయడానికి హాస్పిటల్ కి వెళ్తుంది. ఆ బామ్మ మాట్లాడుతూ నా మనవరాలు రోజు నా కల్లోకి వస్తుంది, నేను ఏం చేయాలి చెప్పని చాయ్ తో చెప్పి బాధపడుతుంది. ఇప్పుడు చాయ్ తన ఫ్రెండ్ అయిన డాక్టర్ రోషిని హెల్ప్ అడుగుతుంది. స్ట్రెస్ రిలీఫ్ కోసం ఏమైనా టాబ్లెట్స్ ఉంటే ఇవ్వమంటుంది. సో డాక్టర్ కొన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ ఇస్తుంది. ఒక పక్క కూతురు ఇంకా హస్బెండ్ చనిపోయారు, తల్లేమో మంచాన పడింది. ఇంకో పక్క పోలీసుల ఇన్వెస్టిగేషన్. ఇదంతా చాయ్ కి ఫుల్ మెంటల్ టార్చర్ లా అనిపిస్తుంటది. ఒక రోజు హీరో చాయ్ మొబైల్ ని కొట్టేసి అందులో చిప్ ని పెడతాడు. సో చాయ్ ఏం మాట్లాడుతుందో మొత్తం హీరో వింటుంటాడు. చాయ్ లేని టైంలో హీరో తన ఇంట్లో దూరి ఫైల్ కోసం వెతుకుతాడు, కానీ ఫైల్ దొరకదు. ఒక రూమ్ కి మాత్రం లాక్ ఉంటది. ఆ లాక్ కి సంబంధించిన కీ దొరకాలి అంటే చాయ్ వాయిస్ అవసరం. సో హీరో డైరెక్ట్ గా చాయ్ ని కలుస్తాడు. అన్నోన్ పర్సన్ లాగా వచ్చి లిఫ్ట్ లో ఇరుక్కున్న చాయ్ ని హీరో సేవ్ చేస్తాడు. సో చాయ్ తన పేరుని హీరోతో చెప్తే హీరో దాన్ని రికార్డ్ చేస్తాడు. ఆ రికార్డింగ్ ని లాకర్ వద్ద ప్లే చేసి రూమ్ ని ఓపెన్ చేస్తాడు. కానీ ఆ రూమ్ లో కూడా ఫైల్ ఉండదు. కేవలం చనిపోయిన యుమి పాప వస్తువులు, బొమ్మలు, మెమరీస్ మాత్రమే ఉంటాయి. ఆ రూమ్ పాపదే. చాయ్ తన హస్బెండ్ ఎన్ తో విడాకులు తీసుకుంది కదా. ఒక రోజు ఎన్ కాల్ చేసి నువ్వు పాప అమెరికాకు రండి, కొన్ని రోజులు ఉండి వెళ్లిపోదురు గాని మిమ్మల్ని చూడాలని ఉంది అని ఎన్ అని ఉంటాడు. కానీ చాయ్ తను వెళ్లకుండా కేవలం పాపని మాత్రమే పంపి ఉంటది. ఆ ఎదవ ఎన్ గాడు పాపని ఇంట్లో వదిలేసి వెళ్లకుండా మాఫియా డీలింగ్ కి పాపని తీసుకొని వెళ్తాడు. హీరో చేసిన అటాక్ లో పాప కూడా చనిపోతుంది. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఇప్పుడు ప్రెసెంట్ టైం లో హీరో తన మిషన్ కోసం చాయ్ ని చంపేద్దాం అనుకుంటాడు. కానీ మెంటల్ స్ట్రెస్ తో సఫర్ అవుతున్న చాయ్ ఆల్రెడీ చాలా స్లీపింగ్ టాబ్లెట్స్ ని వేసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటది. చాయ్ ని ఈ సిచ్యుయేషన్ లో చూసిన హీరో ఎమర్జెన్సీకి కాల్ చేస్తాడు. సో హీరో అక్కడ నుండి వెళ్లిపోయినాక అంబులెన్స్ వచ్చి చాయ్ ని హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తారు. చాయ్ స్పృహలో లేని టైంలో హీరో కోపంతో సోఫాకి బుల్లెట్స్ ని షూట్ చేసి ఉంటాడు. సో దాన్ని బట్టి చాయ్ మీద ఎవరో అటాక్ చేయడానికి ట్రై చేశారని పోలీసులకి అర్థమైపోతుంది. సో పోలీసులు చాయ్ కి ప్రొటెక్షన్ ని ఇస్తారు. చాయ్ ని ఇప్పుడు లేడీ డాక్టర్ కలుస్తుంది. ఎందుకే నేను స్ట్రెస్ కోసం ఇచ్చిన టాబ్లెట్స్ ని ఎక్కువ వేసుకొని నా పానం తీస్తున్నావు అని ఆమె తిట్టి వెళ్లిపోతది. కట్ చేస్తే ఇక హీరో చాయ్ ని చంపడం గురించి ఆలోచిస్తాడు. చాయ్ చాలా ఇన్నోసెంట్ అని, ఆల్రెడీ తన పాపనే చంపేసి పెద్ద తప్పు చేసిన మళ్ళీ ఇప్పుడు తల్లిని చంపడం ఇంకా పెద్ద తప్పు అని హీరో మనసులో అనుకుంటాడు. అయితే వెళ్లి చాలా రోజులైనా కూడా హీరో చాయ్ ని చంపడం లేదని అమెరికా బాస్ కి తెలుస్తుంది. సో ఇప్పుడు బాస్ చైనాకి సంబంధించిన ఏసింగ్ కి కాంట్రాక్ట్ ఇస్తాడు. వీడు చాలా డేంజరస్ ఏజెంట్. ఏసింగ్ ఆల్రెడీ ఇద్దరి కొలీగ్స్ అయిన పార్క్ ఇంకా సాంగ్ ని చంపేసి ఉంటాడు. ఇప్పుడు మిగిలిన చాయ్ ని చంపుదామని హాస్పిటల్ కి వస్తాడు. సో ఈ మ్యాటర్ హీరోకి తెలుస్తుంది. వెంటనే హీరో చాయ్ కి కాల్ చేసి వెంటనే పారిపోని చంపడానికి కిల్లర్ వస్తుందని వార్నింగ్ ఇస్తాడు. ఇక ఈ గ్యాప్ లో కిల్లర్ ఆల్రెడీ చాయ్ వద్దకు వచ్చేసి ఉంటాడు. అప్పటిక హీరో సడన్ గా ఎంట్రీ ఇచ్చి ఫైట్ కి దిగుతాడు. కిల్లర్ కి హీరోకి ఇప్పుడు పెద్ద యుద్ధమే జరుగుతుంది. అక్కడ నుండి కిల్లర్ ఎస్కేప్ అవుతాడు. అయినా కూడా హీరో వదిలిపెట్టాడు. ఇక పోలీస్ టీం వచ్చి చాయ్ ని సేఫ్ ప్లేస్ కి తరలిస్తుంటారు. మళ్ళీ కిల్లర్ ఎదురొచ్చి ఆమెని లేపేద్దామని చూస్తాడు. కానీ మళ్ళీ హీరో వచ్చి కిల్లర్ గారిని ఖతం చేస్తాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇక మళ్ళీ అమెరికాలో ఉన్న బాస్ కి అందుతుంది. సో బాస్ ఇక తన మిగతా 3 ఏజెంట్స్ అయిన చావోజు, అల్వరా ఇంకా జువాన్లని హీరోని చంపేయమని కొరియాకి పంపుతాడు. కట్ చేస్తే చాయ్ చనిపోయిన తన పాప యుమి వస్తువులు తెచ్చుకోవడానికి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కి వెళ్తుంది. అక్కడ తను యుమి పాప మొబైల్ ఫోన్ ని తీసుకుంటది. ఇంటికి వెళ్లి చూస్తే ఆ ఫోన్ లో యూఎస్బి పెన్ డ్రైవ్ అమర్చి ఉంటది. దాన్ని చూసిన హీరోయిన్ షాక్ అవుతుంది. దీన్ని తను సిస్టమ్ కి పెట్టి కనెక్ట్ చేస్తుంది. అందులో దాచి ఉంచిన మనీ లాండరింగ్ డీటెయిల్స్ అన్ని స్టోర్ అయి ఉంటాయి. చాయ్ పెన్ డ్రైవ్ పెట్టగానే అక్కడ సర్వర్ రూమ్ లో ఉన్న జాన్ లీకి తెలిసిపోతది. సో వీడికి ఇప్పుడు చాయ్ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ అవసరం. అందుకోసం తన మనుషులని పంపి ఆమెని చంపేసి డ్రైవ్ ని తిరిగి తెమ్మని ఆర్డర్ ఇస్తాడు. సో ఇప్పుడు చాయ్ ని చంపాలని ఒక పక్క అమెరికా బాస్ మనుషులు, ఇంకో పక్క ఈ జాన్ లీ మనుషులు ట్రై చేస్తుంటారు. చాయ్ ని ఇక హీరోని సేవ్ చేయాలి. కట్ చేస్తే అమెరికా నుండి వచ్చిన ఏజెంట్స్ 3 చాయ్ కోసం హీరో కోసం వెతుకుతుంటారు. వెపన్స్ కోసం థర్డ్ పార్టీ స్మగ్లర్ తో డీల్ చేసుకుంటారు. మరి వెపన్స్ కొని పైసలు ఇవ్వాలి కదా. వీళ్ళు డబ్బుని ఇవ్వకుండా తిరిగి వాళ్ళని చంపేస్తారు. తర్వాత పోలీసులు చాయ్ ని ఒక సేఫ్ హౌస్ కి తీసుకెళ్తారు. అయితే అక్కడికి కూడా జాన్ లీ మనుషులు వస్తారు. హీరోకి ఈ మ్యాటర్ తెలిసి మళ్ళీ చాయ్ కి కాల్ చేస్తాడు. నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇక్కడ ఉన్నావని పోలీస్ టీమ్ లోనే ఒకడు లీక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వాడెవడో కనిపెట్టని హీరో అంటాడు. అయితే కొద్దిసేపట్లోనే కానిస్టేబుల్ రహీం గన్ ని బయటకి తీసి పోలీసు వాళ్ళందరినీ చంపేస్తాడు. అంటే ఈ రహీం గాడే లీతో చేతులు కలిపి డబ్బు కోసం చాయ్ ని చంపాలని చూస్తాడు. ఇప్పుడు వీడి చాయ్ ని కూడా షూట్ చేసి ఆమె దగ్గర
ఉన్న పెన్ డ్రైవ్ ని లాక్కుంటాడు. దాన్ని ఇప్పుడు లీ అసిస్ట్ అయిన బన్ కి ఇస్తాడు. అయితే బన్ గాడు చాలా డేంజర్. డ్రైవ్ ని తీసుకున్న వీడు రహీం కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వాడిని కూడా ఫినిష్ చేస్తాడు. ఇప్పుడు ఇక లీ ఇంకా బన్లు చాయ్ చనిపోయిందని పొరబడి డ్రైవ్ తో వాళ్ళ ప్లేస్ కి వెళ్లిపోతారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే చాయ్ చనిపోదు, బ్రతికే ఉంటది. చావు బ్రతుకుల్లో ఉంటది. ఇక ఆమెను ఫినిష్ చేద్దామని లీ మనుషులు వస్తారు. అయితే ఇప్పుడే హీరో ఎంట్రీ ఇచ్చి వాళ్ళందరినీ ఖతం చేస్తాడు. కానీ ఏజెంట్స్ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు ఇప్పుడు స్నైపర్ రైఫిల్స్ తో హీరోని టార్గెట్ చేస్తారు. చాయ్ ని హీరో కాపాడాలి, ప్లస్ అతను కూడా సేఫ్ ప్లేస్ కి వెళ్ళాలి. సో ఇప్పుడు అతి కష్టం మీద హీరో అపార్ట్మెంట్ కిందకి దిగుతాడు. చాయ్ కి కాల్ చేసి నువ్వు నేను చెప్పినట్టు వింటే నీ పాపని ఎవరు ఎందుకు చంపారో చెప్తా అని హీరో ప్రామిస్ చేస్తాడు. చాయ్ ని హీరో జాగ్రత్తగా కిందకి దిగి కార్ ఎక్కమంటాడు. ఇప్పుడు హీరోకి మిగతా ముగ్గురు ఏజెంట్స్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. కానీ హీరో చేసిన చిన్న మిస్టేక్ వల్ల చాయ్ ఏజెంట్స్ కి దొరికిపోతది. ఆమెని వాళ్ళు ఫైనాన్షియల్ బిల్డింగ్ వద్ద తీసుకెళ్తారు. అయితే చవోజు హీరోకి కాల్ చేసి చాయ్ ఇక్కడే ఉంది, దమ్ముంటే రా అని అడ్రస్ చెప్తాడు. అక్కడే జాన్ లీ ఇంకా అసిస్టెంట్ బన్ కూడా ఉంటారు. జాన్ లీ ఏమో $100 మిలియన్ ని తన అకౌంట్ కి సెండ్ చేసే పనిలో బిజీగా ఉంటాడు. దానికి కాస్త సమయం పడుతుంది. ఇంకోవైపు హీరో పోలీసులకు కాల్ చేసి ఫైనాన్షియల్ బిల్డింగ్ లో నేను బాంబు పెట్టాను, వెంటనే మీరు వెళ్లి దాన్ని డిఫ్యూజ్ చేయండి అని అబద్ధం చెప్తాడు. సో ఇది నిజం అనుకుని పోలీసులు టీమ్ తో అక్కడికి వెళ్తారు. వాళ్ళు జామర్ ని ఆన్ చేయడంతో లోపల లీ చేస్తున్న పని ఆగిపోతది. సో లీకి ఫుల్ కోపం వస్తుంది. చాయ్ ని చంపేయాలి అనుకుంటాడు. సో మళ్ళీ హీరో ఎంట్రీ ఇచ్చి మొదట అల్వరోతో ఫైట్ కు దిగుతాడు. భీకరమైన ఫైట్ లో హీరో అల్వరోని చంపేస్తాడు. అయితే అల్వరో ఎవరో కాదు, ఇంకో ఏజెంట్ అయిన జువాన్ సొంత తమ్ముడే. సో తన తమ్ముడిని చంపిన హీరో మీద జువాన్ ఇప్పుడు రివెంజ్ కోసం వెళ్తాడు. హీరోతో ఫైట్ కి దిగుతాడు. అయితే హీరో బాంబ్స్ ని తయారు చేసి జువాన్ ని కూడా చంపేస్తాడు. మిగిలింది ఇక చవోజే కదా. ఇప్పుడు హీరోకి చావోస్ కి మధ్య ఫుల్ ఫైట్ జరుగుతుంది. ఈ గ్యాప్ లో చాయ్ ఎస్కేప్ అవుతుంది, వేరే ఫ్లోర్ కి వెళ్లిపోతుంది. బయట పోలీసులు జామర్ ని ఆఫ్ చేయగానే మళ్ళీ లీ తన ట్రాన్సాక్షన్ ని కంటిన్యూ చేస్తాడు. అయితే ఇది గమనించిన చాయ్ తన దగ్గరున్న సిస్టమ్ తో హ్యాకింగ్ చేస్తుంది. లీ చేసే ట్రాన్సాక్షన్ ని తను ఆపగలుగుతుంది. ఇక లీ తన డబ్బంతా సర్వనాశనమైందని చెప్పి చాయ్ మీద కోపడతాడు. ఇప్పుడు ఇక అసిస్టెంట్ బన్ను కి లీ మీద కోపం వచ్చి అతన్ని చంపేస్తాడు. తన మనీ షేర్ కోసం బన్ను లీ వద్ద తిట్లని దెబ్బలని తిన్నాడు. ఇప్పుడు లీ మొత్తం డబ్బుని పోగొట్టిందని తెలిసి ఇలా రివెంజ్ తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పోవడానికి మెయిన్ రీజన్ ఎవరు? చోయే కదా. సో బన్ గాడు ఆమెను చంపేద్దామని వెళ్తాడు. ఇంకోవైపు హీరోకి చవోజ్ కి మధ్య జరుగుతున్న ఫైట్ లో హీరోయే గెలుస్తాడు. చవోజ్ ని చంపే ఛాన్స్ వచ్చినా తన ఫ్రెండ్ ని చంపుకోలేని హీరో అతన్ని ప్రాణాలతో వదిలేస్తాడు. తర్వాత బన్ గాడు చాయ్ ని చంపడానికి వస్తాడు. చవోజు వేరే ఫ్లోర్ లో ఉంటాడు, హీరో వేరే ఫ్లోర్ లో ఉంటాడు. ఇక చాయ్ మరియు బన్ ఇద్దరు సేమ్ ఫ్లోర్ లో ఉంటారు. ఇలా చాయ్ బన్ కి దొరికిపోతది. బన్ కి చాయ్ మీద ఫుల్ కోపం ఉంటది. నా డబ్బంతా పోగొట్టావు, నువ్వు బ్రతకూడదని చెప్పి బన్ను బలవంతంగా చాయ్ ని రేప్ చేయాలని చూస్తాడు. అయితే సీసీ కెమెరా ఫుటేజ్ లో ఈ సీన్ ని చూసిన హీరో షాక్ అయిపోతాడు. అయితే చాయ్ కి బన్ను కత్తి దొరుకుతుంది. దాంతో వాడిని పొడిచి చంపేస్తుంది. ఇలా చాయ్ బన్ అటాక్ నుండి ఎస్కేప్ అవుతుంది. చాయ్ ఏ ఫ్లోర్ లో ఉన్నది చవోజ్ కూడా చూస్తాడు. ఆమెని చంపేయాలని చవోజు వెళ్తాడు. ఇప్పుడు వాకీ టాకీ ద్వారా హీరో చాయ్ తో కమ్యూనికేషన్ జరుపుతాడు. నీ కూతురుని చంపినోడు ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాడు, వాడిని నువ్వు ఇప్పుడు చంపేయాలి. పక్కనే గన్ ఉంది, తీసుకో, ఏం భయపడకు, నీ పాప గురించి ఆలోచించు, తను ఎంత బాధపడ్డదో, నువ్వు ఆ కిల్లర్ ని చంపేయాలని హీరో చాయ్ తో చెప్తాడు. సో ఇప్పుడు లిఫ్ట్ ఓపెన్ అవగానే అందులో ఉన్న వ్యక్తిని చాయ్ షూట్ చేసేస్తుంది. ట్విస్ట్ ఏంటంటే అక్కడికి వచ్చింది చవోజ్ కాదు, హీరోనే కిల్లర్. కానీ చాయ్ చవోజ్ ని చంపేస్తుందేమో అని మనం అనుకుంటాం, కానీ తన పాపని చంపేసిన హీరోని షూట్ చేసింది. ఇప్పుడు అక్కడికి చవోజ్ కూడా వస్తాడు. చావు బ్రతుకుల్లో ఉన్న హీరోని చవోజు పట్టుకుంటాడు. అతను చాయ్ ని షూట్ చేసే టైంలో హీరో చవోజ్ ని వద్దు, చంపొద్దు, ఆమె చాలా మంచిదని అడుక్కుంటాడు. సో ఇక ఫ్రెండ్ కోసం చవోజు చాయ్ ని చంపకుండా వదిలేస్తాడు. హీరో చనిపోతాడు. హీరో దగ్గర ఉన్న వాకీ టాకీలో ఇప్పుడు చాయ్ మాట్లాడుతుంది. అయితే నన్ను ఇన్ని రోజులు సేవ్ చేయాలనుకుంది హీరోనే నా పాపని పొరపాటున చంపేసిందా అని చాయ్ రియలైజ్ అవుతుంది. కట్ చేస్తే మనకి ఇప్పుడు హీరో ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. హీరో ఇంకా ఆమె తల్లి చాలా కష్టాలు అనుభవించి ఉంటారు. హీరో తల్లి ఎప్పుడు తాగుతూ తూలుతూ ఉండేది. మనము ఎప్పుడు ఏడవకూడదు, అందులోనూ నువ్వు అబ్బాయివి, అస్సలు ఏడవకూడదు, మనము అమెరికాకి వెళ్లి హ్యాపీగా బ్రతకొచ్చని తల్లి హీరోతో చెప్తూ వస్తుంది. అయితే తల్లి ఒకరిని నమ్మి మోసపోయి ఉంటది. అమెరికాకి వెళ్ళినాక ఆమె ఫుల్ మద్యం మత్తులో పడుతుంది. నమ్మిన వాళ్ళు మోసం చేశారు. హీరోని ఆమె ఎలా అయినా సరే వదిలించుకుందామని చూస్తుంది. కానీ హీరో వదలడు, తల్లితోనే ఉండాలి అనుకుంటాడు. తల్లి కారులోనే కూర్చొని సూసైడ్ చేసుకుని చనిపోతుంది. హీరో ఏమో భయంతో డిక్కీలో పడుకుంటాడు. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి హీరోని చేరదీస్తాడు. అప్పుడు హీరో ఏడుస్తాడు. కిడ్ గా ఉన్నప్పుడు ఏడుస్తాడు, పెద్ద అయ్యాక తన తల్లిని తలుచుకొని ఏడుస్తాడు. ఈ సీన్ తో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో నాకు పక్కా కామెంట్ చేయండి. అలా చేస్తేనే నాకు కొంచెం మోటివేషన్ అవుతుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.